అరుణాచల శివ మోహము తప్పి నీ మోహము నర్పి నా మోహము తీరదా అరుణాచల. స్వామి, ముందు నాకు మోహం ఉండేది, అది అంతా బాహ్య ప్రపంచానికి సంబంధించినవి అయి ఉండేవి. బాహ్యంలో ఏదో కావాలని, అది ఇది అని, కోరికలు అని, నా జనులు అని, వాళ్ళకి ఏవో కావాలని, జ్ఞానేంద్రియాలని, దాన్ని ఏదో తృప్తిపరచాలని, మనసు అని, దానికి ఏదో సంతోషాన్ని ఇవ్వాలని, ఇలా రకరకాల మోహాలతో తిరుగుతూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు నువ్వు జ్ఞానాన్ని నాకు ఇచ్చాక ఈ మోహాన్ని నేను వదిలేశాను. కానీ మరో మోహం పట్టుకుంది స్వామి, అది నీ మీద. ఇప్పుడు నా మోహం అంతా నీ మీదనే ఉంది. కానీ నువ్వేమైనా నా మోహాన్ని తీరుస్తున్నావు అంటే తీర్చడం లేదు స్వామి. మీరు నా మీద కరుణ చూపించడం లేదు, నన్ను మీరు దూరంగానే వస్తున్నారు. అలా ఉంచుతున్నప్పుడు నా మోహం ఎలా తీరుస్తావు స్వామి? నా మోహాన్ని నువ్వు తీర్చవు కాబట్టి ఎప్పటికి నా మోహం తీరుతుంది అరుణాచల. దయచేసి కరుణించి నా మోహాన్ని మీరు తీర్చండి స్వామి, నన్ను మీ పాదాల చెంతకు చేర్చండి స్వామి అని అడుగుతున్నారు.